రైతు సోదరులందరికీ మళ్ళీ ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. 150,00,00,000 మళ్ళీ మనకి ఈ రోజైతే విడుదల చేస్తున్నారు. నేను నిన్న చెప్పాను రైతు బంధు డబ్బులనేవైతే 6, 7 ఎకరాల వారికి నిన్న పడుతున్నాయని చెప్పేసి. నిన్న మన ఛానల్‌లో వచ్చేసి చాలామందికి రైతు బంధు డబ్బులైతే పడ్డాయనమాట. మీకు అది ఎవరెవరికి పడ్డాయని చెప్పేసి నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ కింద ఎంతమంది కామెంట్ చేశారు ఆ వీడియోలో రైతు బంధు డబ్బులు పడ్డట్టు 4, 5, 6 ఎకరాల వారు ఎంతమంది పడ్డట్టు మనకు కామెంట్ చేశారు. వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే చెప్తాననమాట. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను ఈ న్యూస్ వినండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈరోజొచ్చేసి ఎవరికైతే చాలామంది 2 ఎకరాలు కూడా పడలేదంటున్నారు గదా! ఈ 2 ఎకరాలు 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు ఈరోజు 10 గంటల తర్వాత తప్పకుండా పడతదనమాట. పడ్డ తర్వాతనే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. మనకి ప్రభుత్వమే న్యూస్ ఇచ్చింది ఈరోజు. మనకి తప్పకుండా అంటే తప్పకుండా ఈరోజు 10 గంటల తర్వాత రైతు బంధు డబ్బులనేవైతే మీ ఖాతాలో జమ అవుతున్నాయి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే డైరెక్ట్ 10 గంటల తర్వాత అయితే చెక్ జేసుకోండి. ఓకే. అసలు నిన్న మనకు ప్రభుత్వం ఒక న్యూస్ ఇచ్చింది. మనకిక్కడ ప్రభుత్వానికి మన రైతు అయితే ఒకటి కామెంట్ జేశారు. మీరిక్కడ చూడండి. అయితే ఈ కామెంట్ వచ్చేసి మనకు 1 డే ఎగో అంటే నిన్న కామెంట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే. అన్న ఇక్కడ ఆయన పేరేందంటే రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకుంటే దావత్ రాధా అని జెప్పేసి అయితే కామెంట్‌లో అయితే ఉందనమాట. అదే సర్‌నేమ్ తప్పు పడటం వల్ల అమౌంట్ రిజెక్ట్ అయింది. డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పంపించాను. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ రైతు ఏమని చెప్పారు? జస్ట్ సర్‌నేమ్ మిస్టేక్ ఉందంట. అంటే మన ఇంటి పేరులో చిన్న తప్పు ఉందంట. తప్పు ఉండడం వల్ల అమౌంట్ అనేది రైతు బంధు అమౌంట్ ఏమైంది? రిజెక్ట్ అయిపోయిందంట. రిజెక్ట్ అయిపోవడం వల్ల ఇతను మళ్ళీ వెళ్లి ఏం చేశారంటే అగ్రికల్చర్ మినిస్టర్‌కి మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి అంటే మోడిఫై చేసేసి మళ్ళీ వాళ్ళకైతే పంపించా అని చెప్పాను. అతను కరెక్ట్ చేసి పంపించాడు. అలా చేసి 4 డేస్ అవుతుందన్న మరి అమౌంట్ పడతాయా? రిప్లై ఇవ్వండి. అయితే ఇతను ఏమంటున్నారంటే అది చేసి కూడా 4 డేస్ అవుతుందన్న ప్రాసెస్ చేసి కూడా మరి అమౌంట్ అనేవి పడతాయా అన్న అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. తప్పకుండా పడతాయనమాట. నీకు ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్పాననమాట మీ అందరికీ. ఏమనంటే నేను చెప్పింది, తప్పకుండా మీరు ఎప్పుడైతే ఖాతాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఖాతాలనేవి తప్పకుండా ఆధార్ లింక్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే చూసుకోండి. అలానే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి మీ నేమ్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి తప్పకుండా. ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు డబ్బులు అమౌంట్ అనేవి పడతాయి. లేకపోతే మాత్రం తప్పకుండా ఇలా రిజెక్ట్ అయితే చేస్తారనమాట. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ అగ్రికల్చర్ మినిస్టర్‌కి ఇచ్చానన్న, అగ్రికల్చర్ ఆఫీసర్‌కి ఇచ్చాను. ఆయన మళ్ళీ పంపించాడు పైకి. తప్పకుండా అమౌంట్ పడతాయంటే మీరు 4 డేస్ అవుతుందనన్నారు. తప్పకుండా ఈ 1 వీక్ పడతదనమాట. ఎందుకంటే ఈ అకౌంట్ అనేది మీరిక్కడ చేసిన మోడిఫై అనేది మొత్తం సిస్టమ్‌లో మోడిఫై అవ్వాలి. అదంతా మోడిఫై అవ్వడానికి నువ్వు 4 డేస్‌లో అంటున్నావు కాబట్టి రీసెంట్‌గా మొన్న హాలిడేస్ అయితే ఉన్నాయి. ఆ హాలిడేస్ వల్ల కూడా మనకైతే ఆ మోడిఫికేషన్ అనేది కాదు. ఖచ్చితంగా మోడిఫికేషన్ అది వితిన్ 7 డేస్‌లో ఆ మోడిఫికేషన్ పడుతుంది. 7 రోజుల తర్వాత మీరు పైకి పంపించినది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ అమౌంట్ అనేది రీడైరెక్ట్ కొడతారనమాట. మళ్ళీ ఆ అకౌంట్‌కి అమౌంట్ కొడితే అప్పుడు వితిన్ 7 డేస్‌లో మళ్ళీ మీకు అమౌంట్ అనేవైతే మీ ఖాతాలో జమ అవుతాయనమాట. అలానే ఆ వ్యక్తి కింద ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు. అన్న 5.9 పడలేదన్న నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకైతే ఈ కామెంట్ కూడా మనకైతే పెట్టారనమాట. అయితే ఇక్కడ మీకు చెప్పాను. మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పి పెట్టారు గానీ, ఏ ఊరు అలా అని పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఊర్లలో ఏ ఊరు వారికి డబ్బులు పడ్డాయని చెప్పేసి ఒక లీస్ట్ ఉందనమాట మన దగ్గర. ఎన్ని ఎకరాల వరకి ఈ ఊర్లో పడ్డాయి. అలానే ఈ జిల్లాల వైస్‌గా ఎంతమందికి పడ్డాయని చెప్పేసి ఆ లీస్ట్ ఉంది. మీరు ఒకసారి అయితే మీ ఊరి పేరు అలానే మీ ఏ బ్యాంకు కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి అయితే చెప్తాను. తప్పకుండా ఈ రోజు 2 రోజుల్లో అందరికైతే పడుతూనే ఉన్నాయి. కానీ మీకు కూడా తెలుస్తదనమాట. మీ విలేజ్ వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి, మీ డిస్ట్రిక్ట్ వారికి ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఖాతాలో. తప్పకుండా ఈ 3 అయితే మీ ఖాతాలో అయితే కరెక్ట్‌గా ఉండాలి. ఏవేంటి అంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎటువంటి డీటెయిల్స్ అయితే రాంగ్ ఉండకూడదు. ఇంటి పేరులో తప్పకుండా మీకు ఇంటి పేరు మొదట్లో ఏదుంటే అదే తప్పకుండా ఉండాలి. చాలామంది ఏమైతాయంటే బ్యాంక్ అకౌంట్‌లో ఒక పేరు ఉంటది. ఆధార్ కార్డ్‌లో ఒక పేరు ఉంటదనమాట. అలా కూడా ఉండకూడదు. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉంటది కాబట్టి తప్పకుండా మీ పేరు అనేది మిస్ మ్యాచ్ అవుతది. తప్పకుండా మిస్ మ్యాచ్ అయిందంటే మాత్రం మీకు అమౌంట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాలంటే మాత్రం తప్పకుండా అది ఈ రైతు బందే కాదు. అట్‌లీస్ట్ మీరు ఏదైనా ఒకవేళ మీ పిల్లల స్కాలర్‌షిప్స్ అయినా ఇలాంటివి ఏవైనా సరే మీకు ఏదైనా ఒక స్కీమ్ నుంచి డబ్బులు పడాలనుకోండి. ఎల్ఐసీ డబ్బులని ఏవైనా పడాల్సినవి ఉంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ నుంచి అది చిన్న ఒక్క రూపాయి అయినా మీకు పడాలన్నా సరే ఆ గవర్నమెంట్ అనేదైతే అవన్నీ ఎయ్యదనమాట. రిజెక్ట్ చేస్తది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉన్నాయి. అలా మిస్ మ్యాచ్ ఉంటే ఫ్రాడ్ కింద వస్తది కాబట్టి గవర్నమెంట్‌కి. ఆ గవర్నమెంట్ అనేది డబ్బులనేవి వెయ్యదు. సో, నేను అందుకని ఏం చెప్తున్నా అంటే మీ నేమ్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ లింక్ అనేది తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్‌కి ఉండాలి.
ఇప్పటికి మీరు ఇంకా ఎన్‌సీపీఐ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే ఇప్పుడే త్వరగా బ్యాంక్ అకౌంట్ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అనేదైతే చేసుకోండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ ముందు అప్డేట్‌లో ఉండాలి. ఆధార్ కార్డ్‌లో ఇప్పుడు కాదు మీరు తీసింది చాలా ఇంతకుముందు అప్పుడెప్పుడో పాతలో చిన్నప్పుడు తీసిన ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఉండదనమాట. కేవలం ఓన్లీ ఇయర్ అనేదే ఉంటది. సో, అప్పుడు మీరేం చేస్తారంటే తప్పకుండా అవి మీకైతే లింక్ అయితే ఉండవు. ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్‌కి. మీరు ఫస్ట్‌గా వెళ్ళి ఈ ఆధార్ కార్డ్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ మీ హ్యాండ్ ఫింగర్స్ అనేవి 10 ఫింగర్స్ వేయించుకొని దాన్ని అప్డేట్ చేస్తారనమాట. ఆ అప్డేట్ వచ్చిన ఆధార్ కార్డ్‌తో మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకొచ్చి మీరు బ్యాంక్‌లో ఇస్తే ఈ పాస్‌బుక్‌కి ఈ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేస్తారు. మరి కొంతమందికి ఇంకా పాన్ కార్డ్ కూడా అయితే ఉంటదనమాట. పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా పాన్ కార్డ్ కూడా లింక్ చేసుకోండి. ఎందుకంటే పాన్ కార్డ్ ఉండడం వల్ల కూడా మీకు టాక్స్ అనేవి చాలా తక్కువ పడతాయి. అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలన్న బ్యాంకులో పాన్ కార్డ్ ఉంటే ఎట్ ఏ టైమ్ 80,000, 90,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అదే పాన్ కార్డ్ లేకపోతే 50,000 లిమిట్. అది కూడా 1 డేలో మీకు ఒకసారి 50,000 డిపాజిట్స్ ఉంటాయి. ఏవైనా విత్‌డ్రాయల్స్ ట్రాన్సాక్షన్స్ కావాలన్నా సరే పాన్ కార్డ్ లేకపోతే ఎక్కువ అమౌంట్ అనేదైతే కాదు. సో, మీకు ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ కూడా లింక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మీకు అకౌంట్ అనేది ఫుల్ సెక్యూర్‌గా ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ ఉండవు కాబట్టి అప్పుడు మీ అకౌంట్‌లో డబ్బులనేవి చాలా సులువుగా పడతాయి. గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఏ అమౌంట్ రావాలన్నా సరే ముందుగానే మీకైతే వచ్చేసాయన్నమాట. సో, ఇది ఇక్కడ చూసుకుంటే ఈ రైతే చెప్పారు. ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. కొంతమంది బ్యాంక్ అకౌంట్ కూడా ఒకవేళ ఏమైనా రాంగ్ ఇచ్చుంటే మాత్రం మీకు అమౌంట్ విషయంలో కూడా ఆగిపోతాయన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్ ఇచ్చారా లేదా అని తెలుసుకోండి. ఒకవేళ రైతు బంధు స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చనమాట. మీ ఫోన్‌లోనే గూగుల్‌లోనే రైతు బంధు స్టేటస్ అని కొట్టేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ దాని గురించి ఏమన్నా వీడియో చేయండి అన్న ఎట్లా తెలుసుకోవాలని చెప్తే నేను ఈరోజు తప్పకుండా వీడియో చేస్తాను. అయితే ఇంకోటేందంటే రైతు బంధు గురించి ఇంకొక అప్డేట్ తెలుసు కదా! మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను రోజు. రైతు బంధు విషయంలో ఇప్పటి నుంచి పెట్టుబడి సాయం అనేదైతే రైతు బంధు ప్రభుత్వం అయితే ముందుగానే ఇవ్వట్లేదనమాట. ఎప్పుడైతే మీరు మీ సొంత డబ్బులతో ముందుగానే మీరైతే పెట్టుబడి పెట్టుకోవాలి. మీ సొంత డబ్బులు మీరవి బయట నుంచి తెచ్చుకుంటున్నారా? మీ సొంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో మీరవి తెచ్చుకొని మీ పంటల పొలాలు వేసుకుంటే, ఆ తర్వాత వేసిన తర్వాత ఎవరెవరు సాగు చేస్తున్నారని జెప్పేసి ప్రభుత్వం చెక్ జేసుకొని, అప్పుడు వాళ్ళకి వరకే పెట్టుబడి సాయం అయితే విడుదల చేస్తామని జెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరు ఎన్ని ఎకరాల వరకు యేసుకుంటే అన్ని ఎకరాల వరకు మీకైతే పెట్టుబడి సాయం అయితే వస్తుంది. లేకపోతే మాత్రం ఆ సహాయం అయితే మీకైతే అందదు. ఇది ప్రభుత్వం మొన్న తాజాగా పెట్టిన కొత్త అప్డేటు. ఇక మరి రైతు భరోసా అనేది ఈ ఏప్రిల్ 15వ తారీఖు లోపు అయితే వస్తున్నాయన్నమాట. తప్పకుండా అందరైతే వెయిట్ చేయండి. ఈ ఏప్రిల్ 15వ తారీఖు లోపు రైతు భరోసా డబ్బులనేవి తప్పకుండా ప్రతి ఒక్కరి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. జమ చేసిన వెంటనే ప్రభుత్వం కూడా మనకి చిన్న చిన్న అప్డేట్స్ అయితే అందిస్తుంది. అప్డేట్స్ వచ్చిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. నేను 2,00,000 వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మీరేం వరి కానవసరం లేదు. తప్పకుండా 2,00,000 రుణమాఫీ గురించి వీడియో అనేది ఈ 2 రోజుల్లో నేను తప్పకుండా మీకు చేసి నేను అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈ 2,00,000 రుణమాఫీ గురించి వీడియోలు చేయలేకపోతున్నాను. కేవలం రైతు బంధు గురించే చేస్తున్నాను. ఈరోజు తప్పకుండా కూడా రైతు బంధు గురించి కూడా నేను వీడియోస్ చేసి మీకు అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. చెప్పకుండా అర్థమైంది అనుకుంటున్నారు. రైతు బంధు విషయంలో మీ డీటెయిల్స్ అనేవి అందరు కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ ఉంటే మాత్రం ఈరోజు 10 గంటల లోపు రైతు బంధు అయితే 7 ఎకరాల వరకైతే పడుతున్నాయి. ప్రస్తుతానికొచ్చేసి 5 ఎకరాల వరకు పడి ఆగిపోయిందనమాట. ప్రభుత్వం ప్రస్తుతానికి 5 ఎకరాల వరకైతే జమ చేయడం అయితే జరిగింది. మిగతా వారందరికి గూడా ఈ 2 రోజుల్లో అయితే ఖాతాల్లో పడతాయి. పడ్డ వెంటనే గూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. ఓకే. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ జేయండి. అలానే పీఎం కిసాన్ ఈకేవైసీ ప్రాసెస్ కూడా ఉంది. అలానే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఎవరైనా ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే త్వరగా అయితే ఆ గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ గ్రూప్‌లో కూడా ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ వస్తే ఆ గ్రూప్‌లో అందిస్తున్నాను. ఆ గ్రూప్‌లో నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్‌లో చాలా వరకు నేను అందరికైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్, ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్‌లో అందిస్తున్నాను. మీకు అందరికీ తప్పకుండా ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.